హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మేమైతే డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చామండి. ఈసారి కొంచెం బిల్ తక్కువగానే వచ్చింది. ఎందుకు ఏంటనేది చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా అయితే తీసుకొచ్చినవన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇట్లా మనం బండి మీద తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇట్లా ఏదన్నా గోతం అట్లా తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే అన్ని కవర్స్లో అయితే పట్టవు కదా, వాళ్ళు ఇచ్చే లగేజ్ బ్యాగ్స్లో. మేమైతే ఎప్పుడు ఇలా తీసుకొచ్చుకుంటామన్నమాట. చూడండి, మరమరాల ప్యాకెట్, సోప్స్ అవన్నీ ఏంటంటే ఒకసారి తీసుకొస్తే 2 months అయితే వస్తాయన్నమాట. మనకు మ్యాక్సిమం సరుకులు కూడా అలానే వస్తాయి. ఎందుకు తగ్గినాయి ఏంటంటే మనం కుకింగ్కి వాడే ఆయిల్, అలాగే గోధుమ పిండి, రాగి పిండి ఇవన్నీ నేనైతే ఈసారి బయట వేయించాను అనమాట. పిండి మర దగ్గర వాళ్ళ దగ్గరే కొని అక్కడే వేయించాను. ఆయిల్ కూడా మేము ఎక్కువగా గానుగ దగ్గర అయితే తీసుకుంటామన్నమాట ప్రతిసారి. అయితే ఇంక ఈసారి కూడా అక్కడే తీసుకున్నాము, అందుకని వాటి కాస్ట్ అయితే తగ్గిందనమాట. ఆయిల్ ప్యాకెట్స్ అయితే మ్యాక్సిమం 3 అయితే వాడతానమాట. ఇంకా ఏమన్నా స్పెషల్ వంటకాలు అట్లా చేసినప్పుడు అయితే ఇంకోటి అయితే ఎక్స్ట్రా పడుతుంది. అక్కడ ఏంటంటే గానుగ దగ్గర బాటిల్స్లో ఇస్తారు కాబట్టి 3 బాటిల్స్ అయితే సరిపోతాయి. ఇంకా మా వారైతే ఇంకా 3 బాటిల్స్ ఎక్కువ వాడుతున్నా, తగ్గించు అంటారు. 2నే వాడాలంటారు. కానీ పాసిబుల్ అవ్వదు కదా, 2 kgs ఆయిల్తో ఎట్లా సరిపోతుందండి, నెల మొత్తం సరిపోద్దు కదా. అందుకని నాకు 3 అయితే పడతాయి అన్నమాట. ఇంకా డీమార్ట్లో సరుకులు అయితే తెచ్చిన తర్వాత అన్నీ ఒకసారి తీసి పెట్టుకొని ఎంత కష్టపడి ఆ బిల్ చూసి అయితే చూసుకుంటాను, మనకి ఏమన్నా సేవ్ అయినాయి లేంటా అని. కాకపోతే వాళ్ళైతే సేవింగ్ అని కింద అయితే ఇస్తారు కాబట్టి మనకైతే దానికన్నా ఎక్కువే ఖర్చు పెడతాం. ఎందుకంటే మనకి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఆఫర్స్ అని అవన్నీ ఇవన్నీ కనిపిస్తే అవి చూడగానే మనం టెంప్ట్ అయిపోతాం, ఎక్కువ కొనేస్తాం. అదే బయట కిరాణా షాప్లో తెచ్చుకుంటే మనకి ఏది కావాలో అంతవరకే తెచ్చుకుంటాం కాబట్టి ఖర్చు అనేది తగ్గుతుంది. మనం ఏంటంటే ఇంకా ఆఫర్స్ ఉంటాయి కదా అని చెప్పేసి వెళ్తాము, కానీ ఒకదానికొకటి యాడ్ అయిపోయి ఖర్చు అయితే బాగా పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం నుంచి నేను ఇంక అట్లా బయటే తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రతిసారి సరుకులు తెచ్చే ముందు అనుకుంటాను బయట తీసుకొద్దామని, కానీ మళ్ళీ డీమార్ట్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఏంటో అట్లా లాగేస్తూ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ అట్లా తీసుకోవాలి కదా అని చెప్పేసి బయట అయితే అవి సేమ్ కాస్టే ఉంటుంది కదా. అదే డీమార్ట్లో అయితే మనకి 50% ఆఫర్ అని, లేదా ఒక్కొక్క దాని మీద కొంచెం ఎంతో కొంత ఆఫర్ అని అట్లా వస్తూ ఉంటాయి. పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టాలి కదా. ఇంకొకసారి తెచ్చుకుంటే ఇంట్లో ఉంటే రోజు వెతుక్కునే పని లేకుండా అని చెప్పేసి ఈసారి డీమార్ట్కి బాబుని కూడా తీసుకొని వెళ్ళాము. తను ఏంటంటే ఇంకా మేము చూడకుండా ట్రాలీలో వేసాడు. వాళ్ళ డాడీ ఏమో బిల్ వేయించేటప్పుడు చూడకుండా వేయించేశారనమాట. తర్వాత చూస్తే చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి, ఏంటి ఇవన్నీ అంటే చూసుకోలేదన్నారు. ఇంకా పిల్లలు ఇంకా అవన్నీ ఉంటే ఇంకా ఆగరు కదా, తెలిసిందే కదా, తింటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి జలుబని దగ్గని వస్తే మళ్ళీ మెడిసిన్ తెచ్చుకోవాలి. పిల్లలతో వెళ్తే పెద్ద తలనొప్పి అయిపోతుంది.